మిషన్ పాసిబుల్ ఐఏఎస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఇటీవల వందే మాత్రం సాంగ్ 150th యానివర్సరీ అయితే మనం సెలబ్రేట్ చేసుకున్నాం. సో అయితే ఈ నేపథ్యంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో ఈ వందే మాత్రం సాంగ్ ఇంపార్టెన్స్ ఏంటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో ఇదంతా కూడా ఈ డీటెయిల్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం శిరీష మేడం గారి ద్వారా తెలుసుకుందాం. సో మ్యామ్, ఇది వందే మాత్రం సాంగ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో యాక్చువల్గా ఇది సాంగ్ కంటే ఈ పదానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అనేది భారతదేశంలో ఎక్కువ. వందే మాత్రం అనేటువంటి పదాన్ని ఒకప్పుడు బాగా ఫ్రీడమ్ ఫైటర్స్ నినాదంగా తీసుకున్నారనమాట. సో అసలు దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే కనుక మనం కలకత్తా హిస్టరీకి వెళ్లాల్సి ఉంటుంది. మనకి వందే మాత్రం పరిచయం అయింది 1800s లో, 1870s లో పరిచయం అయింది. దీన్ని బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు. ఇది మనకి తెలిసిన విషయమే. అయితే ఆయన రాయడానికి గల కారణాలు ఏంటి, ఆయన ప్రేరేపించినటువంటి అంశాలు ఏంటి అంటే, అంతకు ఇంకొక 150 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 1700s లో మనకి 1770 ఆ ప్రాంతంలో, అంటే మనకి కరెక్ట్ గా చెప్పాలంటే ప్లాసీ బక్సర్ యుద్ధాలకి మధ్యలో, అంటే 1763 ఆ ప్రాంతంలో బెంగాల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు జరిగాయి అన్నమాట. ఎస్పెషల్లీ 1770లో బెంగాల్లో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి కరువు, ఆ పరిస్థితులలో కూడా బ్రిటిష్ వాళ్ళు అసలు నిర్దయగా ట్యాక్సెస్ విధించడం, అలాగే అంతకు ముందు వరకు వస్తు రూపంలో మాత్రమే ఉండేటువంటి రెవెన్యూ ట్యాక్సెస్ ని బ్రిటిష్ వారు 1700s లో దీన్ని మనీ రూపంలో కూడా కలెక్ట్ చేయడం అనేటువంటిది అక్కడ లోకల్ పీజెంట్స్ కి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారిందనమాట. సో చిన్న సన్నకారు రైతు కూలీలు ఎవరైతే పీజెంట్ వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తీవ్ర స్థాయిలో వ్యతిరేకతని చూపించారు. వారితో పాటుగా అక్కడ లోకల్ గా ఉండేటువంటి భిక్షాటన చేస్తూ బతికేటువంటి కమ్యూనిటీ, అంటే హిందువులలోనేమో సన్యాసులు, అలాగే ముస్లిం కమ్యూనిటీలోనేమో ఫకీర్లు. మనకి బెంగాల్ అంటే విభజనకి ముందు హిందూ ముస్లిం పాపులేషన్ ఈక్వల్ గానే ఉండేదన్నమాట. ఇద్దరికి సమాన ప్రాతినిధ్యం ఉండేది అక్కడ. సో అటువంటి చోట్ల ముస్లింలలో ఫకీర్లు, అలాగే హిందువుల్లో సన్యాసులు కూడా భిక్షాటనని వృత్తిగా చేసుకుంటూ యాచకత్వపు వృత్తిలో ఉండేవాళ్ళు. వారిని కూడా భిక్షాటన చేయడానికి వీలు లేదని చెప్పి కూడా నిరోధించేటువంటి పరిస్థితులు ఉండినాయి ఆ టైంలో బెంగాల్లో. సో దానికి కూడా తీవ్ర స్థాయిలో నిరసనలు అనేటువంటివి వెల్లువెత్తాయి అనమాట. అండ్ సన్యాసి ఉద్యమం కూడా దారి తీయడానికి 1763 నుంచి మనకి ఆల్మోస్ట్ 1800 వరకు కూడా ఫేజులుగా ఈ పీజెంట్ కమ్యూనిటీ అలాగే సన్యాసులు ఫకీర్లు కలిసి సన్యాసి ఉద్యమాన్ని నడిపించడం జరిగింది అనమాట. అండ్ అదే సమయంలో ఇంచుమించుగా మనకి కొంచెం ముందుకు వచ్చి చూసుకున్నట్లయితే హిస్టరీలో అక్కడక్కడ మనకి సంస్థానాల నుంచి కూడా వ్యతిరేకతలు ఏర్పడ్డాయి. అంటే మనకి డల్హౌసీ యొక్క పాలసీస్ ని కానీ వాటిని కానీ తర్వాత కాలంలో వ్యతిరేకించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వచ్చినటువంటిది సిపాయి మ్యూట్నీ, అది 1857. సో ఈ రెండు అంశాలని ప్రధానంగా తీసుకుని 1857 సిపాయి మ్యూట్నీని అలాగే సన్యాసి మూవ్మెంట్ ని, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఆ కాలం నాటికి బెంగాల్లో ఉన్న పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని బంకిం చంద్ర చటర్జీ రచించినటువంటి ఒక గేయమే ఈ వందే మాత్రం అన్నమాట. దీన్ని మొదటగా ప్రచురించింది ఎక్కడ అంటే మనకి బంగదర్శన్ అనేటువంటి ఒక బెంగాలీ జర్నల్లో దీన్ని మొదటగా పబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఇనీషియల్ గా బెంగాలీలోనే ఉండింది. దీన్ని అరబిందో ఘోష్ గారు మనకి ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అనమాట. సో అయితే దీని హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో చూసుకున్నట్లయితే దీని యొక్క ఉద్దేశం బెంగాల్ యొక్క మాతృభూమి అనేటువంటి ఉద్దేశంలో, అంటే బెంగాలీ నేలకి సంబంధించినటువంటి ఉద్దేశంలోనే ఉండింది. తర్వాత ఇది భారతదేశం మొత్తానికి కూడా అన్వయించబడింది అనుకోండి. దీని తర్వాత అయితే జర్నల్లో ప్రచురించినటువంటి ఒక చిన్న గేయాన్ని తర్వాత కాలంలో అదే బంకిం చంద్ర చటర్జీ గారు ఆనంద్ మఠ్ అనేటువంటి బుక్ 1882లో దీన్ని పబ్లిష్ చేశారు. ఒక బెంగాలీ నావెల్ అన్నమాట. ఈ నావెల్లో ఒక చాప్టర్ లో దీన్ని పెట్టడం జరిగింది, వందే మాత్రం అనేటువంటి టైటిల్ తో దీన్ని పెట్టడం జరిగింది అనమాట. అప్పుడు దీని యొక్క సిగ్నిఫికెన్స్ అనేటువంటిది ఇంకా మరికొంతమంది జనానికి బెంగాల్ బీహార్ పరిసర ప్రాంతాల్లో
తెలియడం అనేటువంటిది జరిగింది. అయితే ఈయన దీనికి యాజ్ ఎ సాంగ్ గా ట్యూన్ అయితే ఏమీ కట్టలేదు చటర్జీ గారు. తర్వాత దీనికి జాదునాథ్ బందోపాధ్యాయ గారు దీనికి మ్యూజిక్ ని సమకూర్చి దీనికి ఒక ట్యూన్, ఈ రోజు మనం పాడుకుంటున్నటువంటి వందే మాతర గేయం ట్యూన్ ఏదైతే ఉందో ఆ ట్యూన్ ఆయన కట్టడం జరిగింది. కానీ దీన్ని మొట్టమొదటిసారిగా మాత్రం 1896 లో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమ్మిట్ లో, మనకి కాన్ఫరెన్స్ లో, కలకత్తాలో జరిగినటువంటి కాన్ఫరెన్స్ లో మొట్టమొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, అంటే మనకి ఎవరైతే జాతీయ గీతాన్ని రచించినటువంటి, జనగణమన రచించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన జాతీయ గేయమైన వందే మాతరాన్ని మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ సెషన్ లో పాడి వినిపించారనమాట. ఎప్పుడైతే ఒక ప్రముఖ గేయకుడు అలాగే రచయిత సంస్కరణవాది అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే అందరికీ గౌరవం ఉండేదన్నమాట. అంటే ఆయన ఏ సైడ్స్ కి చెందినటువంటి వాడు కాకుండా మొత్తం జాతీయంగా కూడా ఆయనకు ఒకలాంటి ప్రాముఖ్యత ఉండింది. రవీంద్రనాథ్ ఠాగూర్ కి ఒక సామాజికవేత్తగా కావచ్చు, ఒక సాహితీవేత్తగా కావచ్చు ఉండింది. అటువంటి ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ లో పాడేటప్పటికి దీని యొక్క సిగ్నిఫికెన్స్ మరింత పెరిగిందనమాట. ఆ తర్వాత 1896 నుంచి అనేక మార్లు అనేక పర్యాయాల్లో కాంగ్రెస్ సెషన్స్ లోనే దీన్ని పాడుతూ ఉండడం జరిగింది, వందే మాతరం అనేటువంటి దాన్ని. అయితే దీన్ని నేషనల్ సాంగ్ గా మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకుని మనకు మనం సమర్పించుకున్నటువంటి 1950 జనవరి 26కి 2 రోజుల ముందు, అంటే జనవరి 24వ తారీఖున మనం మన దేశానికి ఒక రాష్ట్రపతిని నామినేట్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని రాష్ట్రపతిగా నామినేట్ చేస్తున్న సమయంలోనే అదే జనవరి 24, 1950న జనగణమనని జాతీయ గీతంగా అలాగే వందే మాతరాన్ని జాతీయ గేయంగా, నేషనల్ సాంగ్ గా మనం అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ఇది దీని యొక్క వందే మాతరం యొక్క క్రొనాలజీ. అయితే ఈ వందే మాతరం మూమెంట్ యొక్క పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఎలా ఉంది? సో ఇప్పుడు ఇది మనం యాజ్ ఎ సాంగ్ గా దీన్ని రచించినప్పటి నుంచి మనం నేషనల్ సాంగ్ గా అడాప్ట్ చేసుకునే వరకు మనం దీని సిగ్నిఫికెన్స్ దీని క్రొనాలజీ చెప్పుకున్నాం. అయితే దీని యొక్క ప్రాముఖ్యత ఒక సాంగ్ గా మాత్రమే కాకుండా భారతదేశం అంతటా కూడా వ్యాపించడానికి గల కారణం ఏంటి, ఇంపార్టెన్స్ ఎలా రైజ్ అయింది అనేది చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక పాటగా కంటే కూడా ఒక మూమెంట్ గా మనం దీన్ని చూడొచ్చు. వందే మాతరం అనేటువంటిది ఒక జాతీయ నినాదంగా నరాల్లోకి కూడా చొచ్చుకుపోయింది. ఇది ఇనీషియల్ గా బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటిదే అండ్ ఇంకా చెప్పాలంటే హిందూ మతానికి మాత్రమే పరిమితమైంది. ఎందుకంటే వందే మాతరంలో ఇప్పుడు మనం పాడుకుంటున్నటువంటి ఈ మన జాతీయ గీతం ఏదైతే ఉందో అది మొదటి 2 వర్సెస్ మాత్రమే. అది ఎవరికి ఏమి ఇబ్బందికరంగా లేకుండా ఉండేలాగా, మతాల ప్రమేయం లేకుండా ఉండేలాగా ఉండే 2 వర్సెస్ మాత్రమే తీసుకున్నాం. కానీ ఇంకా వందే మాతరం అనేటువంటిది ఎక్స్టెన్షన్ ఫామ్ ఉంది పూర్తి స్థాయిలో. సో దాంట్లో మనకి దుర్గా మాతకి సంబంధించి, కలకత్తా అంటే కాళీమాత ఆరాధన ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ భవానీ మందిర్ ఇవన్నీ సన్యాసి ఉద్యమం ఇవన్నిటి నుంచి ప్రేరేపించబడిందని చెప్పుకున్నాం కదా. సో వీటి ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి టచ్ అవుతాయి. సో వాటిని టచ్ చేయకుండా మనం యాజ్ ఎ నేషనల్ సాంగ్ కాబట్టి ఏ మతాలని ప్రత్యేకించి రిప్రజెంట్ చేయకుండా ఉండడం కోసం 2 వర్సెస్ తీసుకున్నాం. అయితే మరి అలా పరిమితమైనటువంటి ఈ వందే మాత్రం ఎలా వచ్చింది అని అంటే కనుక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో 1896 లో ఎప్పుడైతే రవీంద్రనాథ్ ఠాగూర్ పాడారో ఆ తర్వాత అనేక మార్లు చాలా మంది సెషన్స్ లోనే పాడడం జరిగింది. కానీ అది జరిగిన అనతి కాలంలోనే మనకి బెంగాల్ విభజన జరిగింది. 1905లో కర్జన్ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు ఆయన బెంగాల్ ని 2 ముక్కలుగా విభజించేశారు. ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అని. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నది వెస్ట్ బెంగాల్ అండ్ ఈస్ట్ బెంగాల్ వచ్చి ప్రెసెంట్ డే బంగ్లాదేశ్ అన్నమాట. అంటే హిందూ ముస్లింల్ని విడదీసేశారు మత ప్రాతిపదికన. సో దానికి బెంగాల్ వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా తీవ్ర ఆందోళనలు వచ్చాయన్నమాట. దీంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా భారతదేశం మొత్తాన్ని ఏకం చేయడం కోసం ప్రారంభించినటువంటి ఉద్యమమే స్వదేశీ మూమెంట్. ఈ బెంగాల్ విభజన అప్పుడు స్టార్ట్ అయిందనమాట ఈ స్వదేశీ ఉద్యమం. అంటే విదేశీని బహిష్కరించాలి అని. ఈ స్వదేశీ ఉద్యమంలో ఇప్పుడు మనం ఎలా అయితే ఒక హిందూ కలుసుకుంటే జై శ్రీరామ్ అని, ముస్లిం ఆలింగనం చేసుకున్నప్పుడు మాషా అల్లా అని ఇలా రకరకాలుగా సంబోధించుకుంటుంటారు కదా.
సో అలా అప్పట్లో ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్వదేశీ మూమెంట్ లో భాగంగా వందే మాత్రం అనుకుంటూ ఒకరినొకరు పలకరించుకునేటువంటి ఆచారం అనేటువంటిది ఏర్పడింది అనమాట. అయితే ఈ వందే మాత్రం అనేటువంటి దాన్ని టైటిల్ గా పెట్టి ఒక జర్నల్ ని కూడా ఇటు మనకి వెస్ట్ సైడ్ ఇండియాలో మనకి లాలా లజపత్ రాయ్ గారు తీసుకుని ఆయన వందే మాత్రం అనేటువంటి ఒక పత్రికనే ఈ పేరుతో స్టార్ట్ చేయడం, దాంట్లో స్వదేశీకి సంబంధించి అంటే స్వదేశీ మూవ్మెంట్ కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా దాంట్లో పబ్లిష్ చేయడం, జనాల్ని చైతన్యం చేయడం లాంటివి కూడా లాలా లజపత్ రాయ్ గారు చేశారు. అయితే 1905 వరకు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఒక ఎత్తు, 1905 నుంచి ఇంకొక ఎత్తు. ఎందుకంటే 1905 వరకు కూడా జరిగింది మోడరేట్ ఎరా, మితవాద యుగం అంటాం మనం. ఆ తర్వాత నుంచి వచ్చిన వాళ్ళంటే ఈ బాల్ పాల్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, అలాగే బాల్ గంగాధర్ తిలక్, వీళ్ళు మూడు వైపులా ఉన్నటువంటి భారతదేశంలో మూడు పార్ట్స్ ని వాళ్ళు ఆయా ప్రాంతాలలో ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఎరాని స్టార్ట్ చేసి జనాల్లో ఈ ఎంతసేపటికి చెప్పబడినటువంటి మితవాదుల యొక్క బతిమలాడుకోవడం, ప్రార్థన, అభ్యర్థన, నిరసనల్లో మనకి ఇవ్వరు స్వాతంత్రం, మనం రక్తం చిందించాలి, పోరాడాలి అని చెప్పేసి ఒక రెవల్యూషన్ ని తీసుకొచ్చారనమాట. సో ఆ టైంలో వీళ్ళకి వందే మాత్రం అనేటువంటి నినాదం చాలా ఊపునిచ్చింది అనమాట. వందే మాత్రం అని అనేదాన్ని మన మదర్ ల్యాండ్ కి మనం ఇచ్చుకుంటున్నటువంటి ఒక గౌరవంగా భావించారు అప్పుడు. సో ప్రతి ఒక్కరిలో ఈ మాతృభూమి, మాతృదేశం, ఈ మన మట్టి, మన నేల అనేటువంటి దానికి బీజాలు వేసింది ఈ వందే మాత్రం. అయితే ఇది తర్వాత ఈ వందే మాత్రం అనే పదం వింటేనే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. వందే మాత్రం అంటున్నాడంటే వీడు ఇంకా స్వాతంత్ర సమరయోధుడు, వీడు ఇప్పుడు ఏదో చెయ్యబోతున్నాడు, ఎక్స్ట్రీమ్ గా, అగ్రెసివ్ గా, రెవల్యూషనరీగా ఏదో చేస్తారు ఈ వందే మాత్రం అని నినదించే వాళ్ళందరూ అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు. మొట్టమొదటిగా వాళ్ళు భయపడినటువంటి పదం ఈ వందే మాత్రం పదమే. సో భయపడి ఈ వందే మాత్రం అనేటువంటి నినాదం ఎక్కడైనా వినిపించిన, వందే మాత్రం అనేటువంటి పదంతో ఎవరైనా నలుగురు కూర్చుని మాట్లాడుకున్నా వాళ్ళ మీద సెడిషన్ కేసులు పెట్టేవాళ్ళు, అంటే దేశద్రోహం కేసులు పెట్టేవాళ్ళు అనమాట. సో ఇలా వాళ్ళని అరెస్టులు చేసేవాళ్ళు, ఇంప్రిజన్మెంట్ ఉండేది, ఈ పదం వాడిన వాళ్ళ మీద ఇంప్రిజన్మెంట్ కూడా ఉండేదన్నమాట. ఈ రకంగా ఎప్పుడైతే ఈ పదాన్ని వాడడమే వాళ్ళు నిషేధించారో, ఓకే దీనికి భయపడుతున్నారు వీళ్ళు అని చెప్పి మన వాళ్ళు ఇంకా అగ్రెసివ్ గా దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో అంటే ఆంధ్రాలో ఈ వందే మాత్రం యొక్క ప్రభావం ఎలా ఉంది? యాక్చువల్ గా వందే మాత్రం అనేటువంటిది జనరల్ గా స్వదేశీ ఉద్యమం, వందే మాత్రం ఉద్యమం ఒకటేనేమో అనిపించేటట్టు ఉంటాయి హిస్టరీలో. చాలా మంది స్టూడెంట్స్ కి వచ్చేటువంటి డౌట్ కూడా ఇదే, అదేంటండి రెండు ఒకటేసారి జరిగినాయి, పైగా స్వదేశీ మూవ్మెంట్ లో నినాదమే వందే మాత్రం అంటున్నారు, దీన్ని వందే మాత్రం ఉద్యమం, స్వదేశీ ఉద్యమం ఒకటేనా అని అంటారు. ఒకటేనా అంటే ఇది మనం ఇండియా వైడ్ గా చూసుకుంటే ఒకటి కాదు, స్వదేశీ ఉద్యమం వేరే, వందే మాత్రం వేరుగానే చెప్తాం. కానీ ఒక్క ఆంధ్రాలో మాత్రమే స్వదేశీ ఉద్యమం, వందే మాత్రం ఉద్యమం ఒకటే. ఎందుకని దానికి అంత ఇంపార్టెన్స్ వచ్చిందంటే అసలు స్వదేశీ ఉద్యమం అనేటువంటి పేరుని, ఆ ఉద్యమానికి వందే మాత్రం ఉద్యమం అని పేరు పెట్టిందే ఆంధ్రప్రదేశ్. ఇది భారతదేశ చరిత్ర మొత్తం చరిత్ర పుస్తకాలు ఎక్కడ చూసినా గానీ స్వదేశీ ఉద్యమానికి వందే మాత్రం ఉద్యమంగా దాన్ని ఎలా మార్చారు, ఆ పేరు ఎవరు పెట్టారు ఏంటి అంటే ఆంధ్రులు పెట్టారనే కనిపిస్తుంది మీకు ఎక్కడ చూసినా గానీ చరిత్రలో. ఎందుకని అంటే కనుక ఆంధ్రాలో దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ బిపిన్ చంద్రపాల్ గారు ఈ స్వదేశీ ఉద్యమంలో భాగంగానే, దీని ప్రచారంలో భాగంగానే ఆంధ్రాను పర్యటించారు 1907 ప్రాంతంలో. ఆయన విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, మచిలీపట్నం ఇవన్నీ పర్యటించుకుంటా వెళ్ళారు. ఆ క్రమంలో ఆయన రాజమండ్రిలో అడుగు పెట్టగానే ఆయనకి చాలా మంది యువత ఆయన సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యంగా రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజ్ అంటే వీరేశలింగం పంతులు గారు వీళ్ళంతా కూడా అక్కడ వాళ్ళే కదా. ఇదంతా మనకి ఆర్ట్స్ కాలేజ్ అనగానే ఉద్యమం, స్వదేశీ ఉద్యమం, అలాగే వందే మాత్రం ఉద్యమం, అసలు ఫ్రీడమ్ స్ట్రగుల్ మొదలైందే గోదావరి జిల్లాలో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ నుంచి అని చెప్తారు. సో ఆ టైంలో ఈ బిపిన్ చంద్రపాల్ గారు పర్యటించే టైంలో ఆంధ్రాలో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ఎవరైతే మనం గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అని చెప్పుకుంటామో, రాయలసీమకి రాయలసీమ, దత్త మండలాలకి రాయలసీమ అనేటువంటి పేరుని పెట్టినటువంటి వ్యక్తిగా మనం ఎవరినైతే చెప్పుకుంటామో ఆ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు అక్కడ రాజమండ్రి కాలేజ్ లో స్టూడెంట్ యూనియన్ లీడర్ గా ఉన్నారు. సో ఆయన
ఈ బిపిన్ చంద్రపాల్ గారి యొక్క స్పీచ్ కి బాగా ప్రభావితం అయ్యి ఆయన స్పీచ్ అయిపోయిన నెక్స్ట్ డే ఈ స్టూడెంట్స్ అందరి చేత కూడా బ్యాడ్జ్లు కొనిపించుకుని ఆ బ్యాడ్జ్లు ధరింపు చేసుకుని బ్యాడ్జ్ మీద ఏమని ఉండేది, వందే మాతరం అని చెప్పి రాసి ఉండేది అనమాట. ఆ బ్యాడ్జ్ని పెట్టుకుని వెళ్ళారు కాలేజ్ కి. అప్పటి ప్రిన్సిపల్ ఎవరు, హంటర్. అక్కడ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ హంటర్. సో ఈ హంటర్ ఏం చేశారంటే ఈ బ్యాడ్జ్లు పెట్టుకుని రావడం, అసలు వందే మాత్రం అంటేనే వాళ్ళకి షివరింగ్ అని చెప్పాం కదా బ్రిటిష్ వాళ్ళకి. సో వీళ్ళు బ్యాడ్జ్లు పెట్టుకుని వచ్చేటప్పటికి ఈ బ్యాడ్జ్లు పెట్టుకుని వచ్చిన, ఈ పేరు మీ నోట్లోంచి వచ్చిన మిమ్మల్ని కాలేజ్ నుంచి సస్పెన్షన్ చేస్తామని చెప్పి గాడిచర్ల హరిసర్వోత్తమరావుతో పాటు ఒక 130 మందిని సస్పెండ్ చేశారు ఇమీడియట్ గా. ఈ సస్పెండ్ చేయడంతో మనకు కొంచెం అక్కడ న్యాపతి సుబ్బారావు గారు వీళ్ళంతా కూడా అడ్వకేట్లుగా ఉన్నారు కాబట్టి కొంచెం మాట్లాడి సెట్ చేసి వీళ్ళందరి మీద కేసులు, దేశద్రోహం కేసులు ఇలాంటివి ఏం పెట్టకండి, చిన్నపిల్లల భవిష్యత్తు ఉంది అలా ఇలా అని చెప్పి సెట్ చేసి మళ్ళీ అడ్మిషన్ అయితే ఇప్పించారు. అయితే గాడిచర్ల హరిసర్వోత్తమరావు మాత్రం పూర్తి స్థాయి ఫ్రీడమ్ ఫైటర్ గా ఈ మూమెంట్ లోనే మారిపోయాడు అనమాట. అతను మారడమే కాదు, అతని ఇన్ఫ్లుయెన్స్ తో ఎంతో మందిని ఫ్రీడమ్ ఫైటర్స్ గా కూడా గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు చేశారు. అయితే దీని నేపథ్యంలోనే అతనికి తర్వాత కాలంలో, అప్పుడు అడ్మిషన్ ఇచ్చినప్పటికీ తర్వాత కాలంలో అతనికి ఏ గవర్నమెంట్ సర్వీస్ గానీ, గవర్నమెంట్ టీచర్ పదవులు గానీ ఇలాంటివి ఏమి ఇవ్వకూడదు అని చెప్పేసి ఆయన మీద బ్యాన్ అయితే గవర్నమెంట్ విధించింది అనమాట. అండ్ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గాడిచర్ల హరిసర్వోత్తమరావు చాలా మందిని వందే మాత్రం అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని చెప్పి, సో ఎవరైతే ఈ గోదావరి జిల్లాల్లో లేదా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వందే మాత్రం అని చెప్పి నలుగురు గుంపులుగా తిరిగిన, ర్యాలీలు చేసిన వాళ్ళ మీద ఇంప్రిజన్మెంట్, అసలు ఏమి కారణం ఏమి అడగకుండానే వాళ్ళకి జైలుకి పంపించేయచ్చు అని చెప్పి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్. సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే అసలు ఆంధ్రాలో స్వాతంత్రోద్యమం మొదలైందే ఈ వందే మాత్రం ఉద్యమంతో, వందే మాత్రం అనేటువంటి పదంతోనే. అండ్ ఈ వందే మాత్రం సిగ్నిఫికెన్స్ గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు మన జాతీయ జెండా పింగళి వెంకయ్య గారు తయారు చేసిన జెండా ఏదైతే ఉందో ఇది మన జాతీయ జెండాగా ఉంది, కానీ దీనికంటే ముందే వందే మాత్రం అనేటువంటి జెండా మనకు ఉండింది. సో ఆ జెండాలో మనకి మిడిల్లో మనకి ఇప్పుడు అశోక చక్రం ఎలా అయితే ఉందో అప్పుడు వందే మాత్రం అనేటువంటిది ఉండేది. ఎందుకంటే జాతి మొత్తాన్ని ఏకం చేసినటువంటి ఘనత ఈ వందే మాత్రం ఉద్యమానికే ఉందన్నమాట. అప్పటి వరకు బెంగాల్ వాళ్ళు బెంగాల్లోని, బీహార్ వాళ్ళు బీహార్లోని, ఇటు పంజాబ్ లో కొన్ని ఉద్యమాలు, ఇటు ముంబైలో కొన్ని ఉద్యమాలు, ఎక్కడైతే దెబ్బతిన్నారో గట్టిగా అక్కడ మాత్రమే వాళ్ళు లోకల్ గా ఉద్యమాలు జరిగేవి లోకల్ లీడర్స్ ఆధ్వర్యంలో. కానీ మొట్టమొదటిసారి భారతదేశం మొత్తాన్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి యూనిటీ అనేటువంటి దాన్ని రుచి చూపించింది మాత్రం భారతీయులకి ఈ వందే మాత్రమే అన్నమాట. కాబట్టి ఆంధ్రాలో అసలు స్వాతంత్రోద్యమాన్ని పరిచయం చేసింది, భారతదేశం మొత్తానికి యూనిటీ అనేటువంటి దాన్ని, మన భూమి మన నేల అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది కూడా ఈ వందే మాత్రం. అయితే ఈ వందే మాత్రం సాంగ్ మీనింగ్ ఏంటి మ్యామ్? సో మీనింగ్ వచ్చి వందే మాతరం అంటే బెంగాల్లో దీని మీనింగ్ వచ్చి ఓ మాతృభూమి నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, మాతృభూమి నీకు వందనం అనేటువంటి అర్థం. ఈ పాట మొత్తానికి అంటే మన జాతీయ గేయం కాబట్టి దీని అర్థం చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ లైన్స్ సుజలాం సుఫలాం మలయజ శీతలం అంటే స్వచ్ఛమైనటువంటి నీటిని, తీయటి పండ్లని, మలయజ శీతలం అంటే శీతలంగా ఉండేటువంటి మలయ పర్వతం, హిమాలయ పర్వతపు గాలుల్ని ఇస్తున్నటువంటి మాతృభూమి. సస్యశ్యామలాం మాతరం అంటే పచ్చని పైరులతో ఉండేటువంటి పచ్చని పైరుల్ని మనకు అందించినటువంటి ఓ మాతృభూమి నీకు వందనం. శుభ్ర జోష్ణ పులకిత యామిని, జోష్ణ అంటే చీకట్లు, సో రాత్రులు తెల్లటి చల్లటి వెన్నెల్ని యామిని మాకు అందిస్తున్నటువంటి మాతృభూమి. బుల్ల కుసుమిత ద్రుమదల శోభిని, విరబూసే చెట్లని మాకు అందిస్తూ సుహాసిని సుమధుర భాషిని, స్వచ్ఛమైనటువంటి నవ్వుల్ని, స్వచ్ఛమైనటువంటి మంచి మాటలని మాకు అందిస్తూ ఉన్నటువంటి మాతృభూమి నీకు వందనం. సుఖదాం వరదాం మాతరం, మాకు సుఖాలని ఇస్తూ వరాలను ఇస్తూ, మేము ఇప్పుడు బతకడానికి కలిగినటువంటి వరాలను ఇస్తూ మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటున్నటువంటి జనని నీకు వందనం అనేటువంటిది దీని యొక్క మీనింగ్ అన్నమాట. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ వందే మాత్రం 150th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్ళబోతుంది?
సో యాక్చువల్ గా ఇప్పుడు గవర్నమెంట్ చూసుకున్నట్లయితే కనుక మనం లాస్ట్ 2 years లో కూడా చూసుకున్నాం, 75 years సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం కదా. సో ఆ రకంగా ఎందుకు చేస్తున్నారంటే ఇది నెక్స్ట్ జనరేషన్స్ కి, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్ కి ఈ ఫ్రీడమ్ ఫైట్ ఇది ఈవెన్ మన జనరేషన్స్ కి అట్లీస్ట్ మనకు ఒక ఉండేది దేశభక్తి ఇలాంటివి కొంత ఫామ్ అయ్యేవి, మనకు అప్పుడు ఉండినటువంటి పరిస్థితులు కూడా ఉండేవి. కానీ రాను రాను ఎలా అవుతుందంటే ఇది ఓన్లీ టెక్స్ట్ బుక్స్ కి మాత్రమే పరిమితం, జస్ట్ బై హార్ట్ చేసి వదిలేయడం, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లో మాత్రమే హిస్టరీని తెలుసుకుంటున్నారు. బట్ ఇది ఎప్పుడైతే ఇలా తెలుసుకుంటున్నారో ఈ యూనిటీ అనేటువంటిది, ఈ బాండింగ్ అనేటువంటిది మెల్లగా సన్నగిల్లుతుంది అనమాట. దానికోసమే నెక్స్ట్ జనరేషన్స్ లో భావితరాల్లో యూనిటీ నింపటం కోసమే ఈ ప్రభుత్వాలు వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ చరిత్రని కుతూహలంతో నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు ఏంటి వందే మాత్రం, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని హిస్టరీ ఏంటని చెప్పేసి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి సెలబ్రేషన్స్ అనేటువంటివి చేస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు ఈ నవంబర్ మొదలుకొని వచ్చే ఏడాది నవంబర్ వరకు కూడా ఈ వార్షికోత్సవాల్లాగా దీన్ని నిర్వహించనున్నారు, వందే మాత్రం సెలబ్రేషన్స్. దీంట్లో భాగంగానే రీసెంట్ గా మనకి వందే మాత్రం పేరుతో ఒక కాయిన్ ని, స్టాంప్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా మాతృభూమి నీకు వందనం అనే పేరుతో చెట్లని కూడా, పర్యావరణాన్ని, మన పాటలోనే ఉంది సస్యశ్యామలం ఇవన్నీ అని, సో చెట్లని కూడా పర్యావరణ హితంగా మాతృభూమికి వందనం అనేటువంటి పేరుతో ఇది నాటే కార్యక్రమం కూడా దేశవ్యాప్తంగా చేస్తున్నారన్నమాట. ఇది మాత్రమే కాకుండా ఈ 1 year లో మనకి రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు వందే మాత్రం మీద, ఫ్రీడమ్ స్ట్రగుల్ మీద, వాటి మీద అవేర్నెస్ కల్పించే విధంగా క్యాంపెయిన్స్ రన్ చేయాలనుకుంటున్నారు. అలాగే 25 షార్ట్ ఫిల్మ్స్ రూపంలో, అది కూడా అంటే మనకి రీల్ లేదా యూట్యూబ్ షార్ట్ లాగా 1 minute లో అయిపోయేలాంటి షార్ట్స్ కూడా తీయాలనుకుంటున్నారు. 25 షార్ట్స్ తీయాలనుకుంటున్నారు అనమాట, ఫిల్మ్ లాగా, అంటే వందే మాత్రం యొక్క సిగ్నిఫికెన్స్ మీద. అలాగే బంకిం చంద్ర చటర్జీ యొక్క జీవిత చరిత్రను కూడా సినిమా రూపంలో తీయాలనుకుంటున్నారు, ఆయన జీవిత చరిత్రను మొత్తాన్ని కూడా అందించాలనుకుంటున్నారు నెక్స్ట్ జనరేషన్స్ కి. ఇలా రకరకాల కార్యక్రమాలని ఈ సంవత్సరం పొడుగునా కూడా చేస్తారు. సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఫస్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ప్రతి యొక్క పదానికి మీకు ఎటిమాలజీ తెలిసి ఉండాలి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి, ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ ఇయర్స్, ఆయన ఎప్పుడు రాశారో, ఎప్పుడు పబ్లిష్ అయింది, ఫస్ట్ ఏ జర్నల్లో పబ్లిష్ అయింది, అసలు వందే మాత్రం అనే జర్నల్ ని ఎవరు స్థాపించారు, లాలా లజపత్ రాయ్, ఇలాంటివి. అంటే దీనికి ట్యూన్ చేసింది ఎవరు, రాసింది ఎవరు, ఫస్ట్ టైం పాడింది ఎవరు, దీన్ని ఎప్పుడు మనం నేషనల్ సాంగ్ గా అడాప్ట్ చేసుకున్నాం, ఇలాంటి ఇంపార్టెంట్ డేట్స్, ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ దీన్ని రాయడానికి చటర్జీ గారిని ప్రేరేపించినటువంటి అంశాలు ఏంటి అంటే, మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో దానికి యూపీఎస్సీలో కానీ గ్రూప్ 1 లో కానీ క్వశ్చన్ అడిగినప్పుడు ఇలా డైరెక్ట్ గా అడగరు, దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అడుగుతారు. కాబట్టి సన్యాసి మూవ్మెంట్ నుంచి, సిపాయి మ్యూట్నీ నుంచి మనం దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాం, అక్కడ నుంచి మనం దీన్ని లింక్అప్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఫ్యూచర్ లో ఏంటి, దీన్ని ఇప్పుడు సెలబ్రేషన్స్ వల్ల యూజ్ ఏంటి, ఉపయోగం ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి వార్షికోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం పొడుగునా ఏవేవి యాక్టివిటీస్ చేస్తున్నారో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ లో అప్డేట్ చేసుకోవడం అవసరం అన్నమాట. సో ఇది వందే మాత్రంకి సంబంధించి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మ్యామ్.